జై శ్రీరామ్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న పర్యావరణం గురించి మాట్లాడుకున్నాం కదా. అజోలా ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్. అజోలా ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ యొక్క పేరెంట్ కంపెనీ అయితే ఉందో హెట్రో హెట్రో గ్రూప్ అది. హెటరో గ్రూపులో రెమిడిసివర్ అనే ఒక మెడిసిన్ వాళ్ళు తయారు చేశారు. ఎప్పుడు కరోనా టైంలో దాన్ని భారత ప్రభుత్వం ఎంత చెప్పిందంటే 2450 రూపాయల వాల్యూ అని కట్టారు ఒక ఇంజెక్షన్ రెమిడిసివర్ కరోనా టైంలో. కానీ అదే డ్రగ్ను రెమిడిసివర్ను ఎంత కమ్మిలా అంటే మినిమం 5,000 నుంచి 50,000 రేటు వరకు కూడా అమ్మేది. అవసరాన్ని బట్టి. ఎక్కడ ఆన్లైన్లో పెట్టలేదు, ఎక్కడ ఫోన్పే లేదు, ఒక చెక్కు తీసుకోలేదు, ఒక డీడీ తీసుకోలేదు. ఇదే హెట్రో గ్రూప్, ఇదే హజోలా. ఎట్లా తీసుకున్నారు? ఓన్లీ క్యాష్. రిసిప్ట్ ఎంతకి ఇచ్చిండ్రు? 2,450 రూపాయల రిసిప్ట్. కానీ వాళ్ళు తీసుకున్నది 5,000 నుంచి 50,000 వరకు కూడా ఆ మెడిసిన్ నమ్మింది. అంటే వీళ్ళ యొక్క ఎజోలా గురించి మనకు తెలియాలి కాబట్టి అందులో అంతమగూడెం ప్రజలకు అర్థం కావాలి. ఒకటి. సెకండ్, ఈ రెమిడిసివర్ డ్రగ్ను అమ్మిన తర్వాత వీళ్ళు 550 కోట్ల రూపాయల లిఖించబడని ఆస్తులు వీళ్ళవి. ఇంకొకటి, వీళ్ళ మీద ఐటీ రేడ్ చేస్తే వీళ్ళ దగ్గర దొరికింది 142 కోట్ల రూపాయల క్యాష్ దొరికింది వాళ్ళ దగ్గర ఇల్లీగల్గా. అంటే ట్యాక్స్ కట్టని అమౌంట్ 142 కోట్ల లిక్విడ్ క్యాష్, 550 కోట్లు అన్అకౌంటబుల్ అసెట్స్. అది హజోలా గురించి ఒక భయంకరమైన నిజం. ఇంకోటి, వీళ్ళ హెట్రో డ్రగ్స్ ఎక్కడ ఉంటుంది? దోమడుగు విలేజ్ పక్కన, బొంతపల్లి పక్కన, మెదక్ డిస్టిక్, జిన్నారం మండలం. అక్కడ నల్లకుంట అనే ఒక కుంట ఉంటుంది. ఇక్కడ మనకు అది డిస్ప్లే అవుతున్నది. నల్లకుంట అనే ఆ కుంటలో వీళ్ళు ఎఫ్లెంట్ వదిలేస్తే అది ఏ కలర్? అది టిఆర్ఎస్ కలర్ వచ్చింది. గులాబీ రంగులతో ఆ నీళ్లు గులాబీ రంగులతో ఉండేది. అంటే అంటే వీళ్ళు గులాబీ పార్టీ కాబట్టి ఆ చెరువును కూడా గులాబీ కలర్తో ఉంచాలి అనే ఉద్దేశంతో ఈ హజోలా వాళ్ళు, హెటరో వాళ్ళు ఆ చెరువును సర్వనాశనం పట్టించారు. పీసీబీ వాళ్ళు గప్చుప్. అంటే పార్సారెడ్డికి గులాబీ రంగు అంటే చాలా ఇష్టం. అందుకే చెరువును గులాబీ కలర్లోకి మార్చాడు. ఇంకోటి వీళ్ళ ఇంకొక విషయం ఏంటిదంటే, వీళ్ళ ఇష్యూ 15 ఎకరాల ల్యాండ్ హైటెక్ సిటీ దగ్గర 1,47,000 రూపాయలు చొప్పున 35 ఏళ్లకు వీళ్ళు లీజుకు తీసుకున్నారు. అక్కడ ఒక కార్పొరేట్ హాస్పిటల్ కట్టారు సాయి సింధు ఫౌండేషన్ తోటి ఒక హాస్పిటల్ కట్టాడు. 5 స్టార్ హోటల్, 5 స్టార్ హాస్పిటల్ కట్టాడు. దేనితో? అది సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఒక హాస్పిటల్ కట్టాడు. అంటే వీళ్ళకు అభివృద్ధి కాదు వీళ్ళకి కావాల్సింది. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు ఎక్కడైతే ఇండస్ట్రీ పెడతారో ఆ ఇండస్ట్రీని సర్వనాశనం చేస్తూ వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. 142 కోట్ల లిక్విడ్ క్యాష్, 500 కోట్ల అన్అకౌంటబుల్ అసెట్స్ రెమిడిసివర్ మందుతో, కరోనా తోటి వీటి ఆటలాడుకున్నారు. వీళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ పెట్టారు. వీళ్ళు ఇండస్ట్రీ పక్కన పర్యావరణ సర్వనాశనం చేస్తూ ప్రజల మనుగడ లేకుండా చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ ఎంపీ గులాబీ.
కాబట్టి ప్రజలు ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడ, మీరు నడుము బిగించండి. ఈ యొక్క హజోల గురించి మీరు ఆలోచించండి. అంతమగూడెం ప్రజలు. భారత్ మాతాకి జై. జై హింద్.